వచ్చేసి గెస్ట్ హౌస్ అలాగే స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేశారు. సో మనం ఇందులో స్టే చేయడానికి ప్లాట్ ఓనర్స్ ఎవరైనా స్టే చేయొచ్చు. లేదు అని అంటే మనకి కంపెనీ వాళ్ళు ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఆ చుట్టూ చూడండి, ఈ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా వాటర్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. సో కంపెనీ వాళ్ళు అయితే ఆల్రెడీ 10,000 చెప్తున్నారు. అర్జెంట్ సేల్ ఉండడం వలన కస్టమర్ కొంచెం తగ్గించి ఇచ్చేద్దాం అనే కాన్సెప్ట్ మీద మనల్ని అప్రోచ్ అయ్యారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఎవరు వచ్చినా సరే ఇక్కడ మనం మన పేరు ఇవన్నీ ఎంటర్ చేసి వెళ్ళాలి. ఇక్కడ రాగానే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇందులోకి వస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరు ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయాలి. లోపలికి వెళ్ళి వస్తాం. ప్రజెంట్ మనం ఈ లేఅవుట్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఇది వచ్చేసి లియో గ్రాండ్. ఇదంతా కూడా విఎంఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్. ఆల్మోస్ట్ 90% క్లోజ్ అయిపోయింది. మనకి రీసేల్ ప్లాట్స్ వస్తున్నాయి, అలాగే అక్కడక్కడ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, అవి కంపెనీ వాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు మనకు వచ్చిన ప్లాట్ అయితే మంచి ప్రైస్కి వస్తుంది. కంపెనీ వాళ్ళు చెప్తున్న ధర కంటే తక్కువ ప్రైస్కి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొనుక్కున్న కస్టమర్ అనమాట. సో తనకి కొంచెం మనీ అర్జెంట్గా అవసరం ఉండి మనకి అమ్ముతున్నారు. సో చూడండి, ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రోడ్డు 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్డు. ప్రతిదీ కూడా ఈ లేఅవుట్లో అన్ని 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లే ఉన్నాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్లాట్ దగ్గరికి వెళ్ళే ముందు ఈ లేఅవుట్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే మనకు అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేశారు. ఇది లియో గ్రాండ్ గెస్ట్ హౌస్ అండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అలాగే గెస్ట్ హౌస్ ఫెసిలిటీ ఇచ్చారు. ఇవన్నీ 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లు. ఇక్కడ చూసుకుంటే మనకి పార్క్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా కూడా ఫేజ్ 1 అండి. అండ్ ఇక్కడ నుండి అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఫేజ్ 2. సో ప్రజెంట్ మనం ఎండింగ్లో ఉన్నాము. బట్ మనకు సేల్కి వచ్చింది అయితే ఎంట్రన్స్లోనే, అక్కడ ఎంట్రన్స్లోనే ప్లాట్ సేల్కి వచ్చింది. ఒకసారి ఈ గెస్ట్ హౌస్ ఇవన్నీ చూద్దాం రండి. వెల్గా వీళ్ళు డెవలప్మెంట్లు అయితే చేస్తారు, అలాగే దీన్ని మెయింటెనెన్స్ కూడా వెల్గా చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అండి. ఇది వచ్చేసి గెస్ట్ హౌస్. అంటే కస్టమర్స్ ఎవరైనా వచ్చి స్టే చేయడానికి ఇలా, లేదంటే కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉండి మొత్తం మెయింటెనెన్స్ అవి చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట, ఏమైనా స్నాక్స్ ఇలాంటివి తీసుకోవడానికి. అలాగే ఇది వచ్చేసి మనకి స్టే చేయడానికి. ఒకవేళ మనం ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. ఈ రూమ్లో మనం బుక్ చేసుకొని ఫ్రెండ్స్తో స్టే చేయొచ్చు. ప్రజెంట్ మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము. ఇదంతా కూడా ఉడా లేఅవుట్. ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చింది 167 గజాలు. సో క్లియర్ డాక్యుమెంట్ విఎంఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక ప్లాట్ సేల్కి వచ్చింది. ఇక్కడ చూడండి, ఆ హౌస్కి అటాచ్డ్గా మనకి ఇక్కడ ఒక ప్లాట్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్. అండ్ ప్రజెంట్ మనం ఉన్న ఈ రోడ్డు వచ్చేసి 40 అడుగుల రోడ్డు. లేఅవుట్ అయితే డెవలప్మెంట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. పెగ్ మార్క్ వేసింది చూసారా, ఈ పెగ్ మార్క్ దగ్గర నుండి అక్కడ ఒక పెగ్ మార్క్ ఉంది, అలాగే అక్కడ ఒక పెగ్ మార్క్ నుండి ఆ పెగ్ మార్క్ వరకు టోటల్గా ఇది ఇలాగా ఈస్ట్ ఫేసింగ్ 167 గజాలు. మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. అండ్ ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి అక్కడ ఒక రోడ్డు ఉంది, దాని బ్యాక్ సైడ్ మనకి పార్క్ ఉంది. అండ్ ఇది హౌస్. ఈ హౌస్కి ఇది రెండో బిట్టు. హౌస్కి అటాచ్డ్గా ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్కి తర్వాత ప్లాట్ ఇదే. ఇది ఈస్ట్ ఫేసింగ్. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు, లేదు ఇన్వెస్ట్మెంట్ ఉంచుకోవాలన్నా సరే ఉంచుకోవచ్చు. దీని మెజర్మెంట్ 167 గజాలు, అంటే 166.66 వస్తుంది. విఎంఆర్డిఏ లేఅవుట్లో ప్లాట్ ఇది. ఇందులో గజం కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 9,500 రూపాయలు చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ అయితే ఇస్తున్నారు. సో కంపెనీ వాళ్ళు అయితే ఆల్రెడీ 10,000 చెప్తున్నారు. మనకి ఇదేంటంటే అర్జెంట్ సేల్ అనమాట. అర్జెంట్ సేల్ ఉండడం వలన కస్టమర్ కొంచెం తగ్గించి ఇచ్చేద్దాం అనే కాన్సెప్ట్ మీద మనల్ని అప్రోచ్ అయ్యారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి.